ఒక్క 10 నిమిషాలు ఆపగలిగుంటే ఆ నీలవేణిని ఆ కారులో వేసి పంపించేసేదాన్ని. అప్పుడు తారక్ దాన్ని చూసుండేవాడే కాదు. ఏం చేయమంటారు అత్తయ్య గారు? అప్పటికీ చాలా గట్టిగానే ప్రయత్నించాం. తారక్ మమ్మల్ని నెట్టి పారిపోతాడని అస్సలు ఊహించలేదు. తినమంటే కడుపు నిండా ఆత్రంగా తింటావు కదా, ఒక మనిషిని ఆపడానికి మాత్రం నీ బలం సరిపోలేదా? అత్తయ్య గారు, నా తిండి మీద దిష్టి పెట్టకండి. ఏయ్, నేను మాట్లాడుతున్న మాటలేంటి, నువ్వు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? ముగ్గురు కలిసే తారక్ రాపలేకపోయారా? అమ్మా, మమ్మల్ని అనడం కాదమ్మా, నువ్వు మాత్రం నీలవేణి తీసుకెళ్లి ఆ కార్లో వేయగలిగావా? లేదు కదా. మేమెలా చాతగాని వాళ్ళలా ఉండిపోయామో నువ్వు కూడా అలాగే చాతగాని దానిలా నీలవేణిని వదిలేసావు కదా. పళ్ళు రాలిపోతాయి మాటకు మాట సమాధానం చెప్పావంటే. అసలే కోపంతో రగిలిపోతున్నాను, దాని మీద ఇంకా పెట్రోల్ పోయికు. నిజంగా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వచ్చిన అవకాశాన్ని వృధాగా వదిలేసుకున్నావు. మరి అంత బాధపడతామేంటి కాంచన? గతంలో మీరు పన్నిన కుట్రలు కుతంత్రాల నుంచి ఒక ఐడియా బయటకు తీయండి, ఆటోమేటిక్ గా మరో ప్లాన్ దొరుకుతుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? మేమేదో రాచి రంపాన్ని పెట్టే రాక్షసుల్లా, తమరేదో అందరి మీద దయ చూపించే కరుణామయుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు. నేను మరీ కరుణామయుడిని కాకపోయినా నీ అంత కరుడు కట్టిన విలన్ అయితే కాదు. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఎవరు విలన్లు ఎవరు హీరోలని మనం మాట్లాడుకోవడం లేదు. ముందు అన్నయ్యని నీలవేణిని ఎలా వేరు చేయాలా అని ఆలోచిస్తున్నాం. దాని గురించి మాట్లాడండి. అమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. తారక్కి మనం అబద్ధం చెప్పి నీలవేణిని దాచుంచామని అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని వేరు చేయలేమంటావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంచెం కష్టమైన పనే. నీలవేణి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని తారక్ నమ్ముంటే మన ప్లాన్ సక్సెస్ అయ్యుండేది. కానీ ఇప్పుడు నీలవేణి ఇంట్లోనే ఉందని తారక్కి తెలిసిపోయింది. మనమే దాన్ని ఇంట్లోకి రాకుండా చేశామని వాడికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేసినా మనల్ని అనుమానిస్తాడు. వాడు మనల్ని అనుమానించకుండా ఉండే ప్లాన్ వెయ్యాలి అంటే కొంచెం కష్టమైన పనే. అలా అనకమ్మా, ఆ నీలవేణిని చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. దాన్ని ఎప్పుడు ఇంట్లో నుంచి గెంటెయ్యాలా అని ఒకటే ఆరాటంగా ఉంది. టైం బాలేదు కాబట్టి ప్లాన్ బెడిసి కొట్టింది. అలా అని దాన్ని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోబెడతారా ఏంటి? నువ్వేం భయపడలేదు నిషా. అత్తయ్య గారి బుర్రలో బోల్డని నీచపు ప్లాన్లు ఉంటాయి. ఒక నీచమైన ప్లాన్ బయటికి తీశారంటే చాలు, ఆ నీలవేణిని బయటికి పంపించడం ఎంతసేపు? అబ్బా, మీరు ఆగండి. చెప్పమ్మా, వాళ్ళిద్దరూ కలిసిపోయారని వాళ్ళ జీవితానికి ఒక శుభం కార్డు వేయడం తప్ప మనం చేసేది ఏం లేదంటావా? ఇంత దూరం వచ్చాక నేనెలా ఊరుకుంటానే?